టాపిక్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. యాక్చువల్గా మనకి ఆర్ఆర్బీస్ తెలుసు కదా, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనమాట. వాటినే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటారు. వీటి గురించి ఇన్ డీటెయిల్గా మనం ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం, బ్యాక్గ్రౌండ్ అనమాట. కానీ యాజ్ పర్ అప్డేట్ ఏంటంటే రీసెంట్గా మనకి ఆర్ఆర్బీస్ ఉన్నాయి కదా, ఆర్ఆర్బీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనడం జరుగుతుంది. ఈ ఆర్ఆర్బీలని మనకి రీసెంట్గా మనకి ఈ ఆర్థిక శాఖ ఉంది కదా, వాళ్ళు ఏం చేసినారంటే వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ లాగా అన్నిటిని విలీనం చేయాలని. అంటే ఒక స్టేట్లో ఎన్ని ఆర్ఆర్బీస్ ఉన్నప్పటికి కూడా ఒకే ఆర్ఆర్బీలోకి వాటిని విలీనం చేసి ఒకే ఆర్ఆర్బీ ఉండేలాగా చూసుకోవాలని మనకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు లేదా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందనమాట ఏప్రిల్ 8న. చూడండి ఇక్కడ మనకి దేశవ్యాప్తంగా అంటే దేశంలోనే టోటల్గా 26 ఉన్నాయన్నమాట. దేశంలోనే టోటల్గా 26 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఈ 26లో మనకి ఏపీలో 4 ఉండడం జరుగుతుంది. సో 4 అంటే ఇక్కడ చూడండి, మన ఏపీలో ఈ 4 ఏవి అంటే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు. ఒకటి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, ఇంకోటి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అనమాట. ఈ 4 అనేవి కూడా మనకి ఆర్ఆర్బీస్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్. కానీ వీటన్నిటిని విలీనం చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి కేంద్రం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది, వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ లాగా. సో కాబట్టి మనం వీటినన్నిటిని విలీనం చేసి ఇప్పుడు రీసెంట్గా ఏపీ గ్రామీణ బ్యాంకుగా దీన్ని ఆర్ఆర్బీగా మార్చడం జరిగింది. అంటే ఈ 4ని విలీనం చేసి మనము ఏపీ గ్రామీణ బ్యాంకుని ఈ అమరావతి క్యాపిటల్గా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో అమరావతిలో ఈ ఏపీ గ్రామీణ బ్యాంకుని ఏర్పాటు చేయడం. సో వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ అంటే ఏపీ గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనమాట. సో ఈ 4ని విలీనం చేసి మనము ఈ బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులు లేదా నోటిఫికేషన్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే మనకి మే 1 నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది అనమాట. సో మరి ఈ ఏపీ గ్రామీణ బ్యాంక్ అనేది ఎప్పటి నుంచి వర్క్ అవుతుందంటే మే 1 నుంచి మనకి వర్క్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే అమల్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ప్రయోజిత బ్యాంకు మనకి ఆర్ఆర్బీస్కి వచ్చేసి ఏదో ఒకటి బ్యాంకు ప్రయోజిత బ్యాంక్గా ఉంటుందన్నమాట. మన ఏపీకి వచ్చేసి ప్రయోజిత బ్యాంక్ ఏది అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనల్ని ప్రయోజిత బ్యాంకుగా చెప్పుకోవచ్చు. అంటే ఏపీ గ్రామీణ బ్యాంకుకి ప్రయోజిత బ్యాంక్ ఏదంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ షేర్ క్యాపిటల్ చూడండి, అంటే ఏ షేరు ఎంత ఉంది అని. ఈ ఫస్ట్ షేర్ వచ్చేసి కేంద్రం అనమాట, ఇది వచ్చేసి రాష్ట్రానికి, ఇది వచ్చేసి మనకి ప్రయోజిత బ్యాంకుది అనమాట. ప్రయోజిత బ్యాంకుది ఇక్కడ షేర్ క్యాపిటల్ మనం కేంద్రాన్ని చూస్తే 61,21,28,679 రూపాయలు ఉండడం జరుగుతుంది. అదే రాష్ట్రాన్ని చూస్తే 18,36,80,480 రూపాయలు మనకి రాష్ట్రం అంటే స్టేట్ షేర్ ఉండడం జరుగుతుంది. అదే ప్రయోజిత బ్యాంకు యొక్క షేర్ ఎంత అంటే 42,84,90,130 రూపాయలు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాజ్ పర్ అప్డేట్. నెక్స్ట్ వచ్చేసి మనం వాట్ ఈజ్ రూరల్ ఆర్ఆర్బీస్ అనేది తెలుసుకుందాం. కంటిన్యూషన్ వచ్చేసి మనం ఆర్ఆర్బీస్ గురించి చెప్పుకున్నాం కదా, టోటల్గా 26 ఉంటే వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ కింద మనం ఏపీలోని ఒక 4 అంటే గోదావరి వికాస్ ఏమంటారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, వీటన్నిటిని కలిపి మనం ఒక గ్రామీణ బ్యాంకుగా విలీనం చేయడం జరిగింది. సో అసలు ఆర్ఆర్బీస్ అంటే ఏంటి, ఎందుకు వీటిని తీసుకొచ్చినారనేది చూద్దాం. మనకి ఇక్కడ చూడండి, ప్రొవైడింగ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ టు రూరల్ అండ్ సెమీ అర్బన్ ప్లేసెస్ లేదా ఏరియాస్. ఇక్కడ చూడండి, రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లోని, సెమీ అర్బన్ అంటే అర్బన్ కాకుండా ఓన్లీ రూరల్ కాకుండా ఉండే ప్లేసెస్లో సెమీ అర్బన్ అంటాం మనకి. అలాంటి ప్లేసెస్లో మనకి బ్యాంకింగ్ సేవల్ని అలాగే పరపతి సేవలను అందించడం కోసం ఈ ఆర్ఆర్బీని తీసుకురావడం జరిగింది. ఈ ఆర్ఆర్బీస్ వచ్చేసి మనకి గవర్నమెంట్ కింద పనిచేస్తాయి అనమాట. గవర్నమెంట్ కింద షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్గా వీటిని పిలవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇవి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కిందకి రావడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద మనకి ఈ ఆర్ఆర్బీస్ వస్తాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ
తర్వాత వచ్చేసి ఇక్కడ టు ది డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, ట్రేడ్ అండ్ కామర్స్. అంటే మెయిన్గా మనకి యాక్చువల్గా ఈ ఆర్ఆర్బీస్ అనేవి ఎవరికి లోన్స్ ఎక్కువ ఇస్తాయి, లేదంటే ఎవరికి ఎక్కువ సర్వీసెస్ ఇస్తాయంటే అగ్రి రిలేటెడ్, రిలేటెడ్, కామర్స్ అంటే ఇండస్ట్రీ రిలేటెడ్ వాళ్ళు ఎవరైతే ఎవరైతే కామర్స్ అంటే ఆర్ట్ ఉంటే ఇప్పుడు పెట్టారా అలాంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి మనకి 1975లో ఏర్పాటు అవ్వడం జరిగింది. ఆర్ఆర్బి యాక్ట్ 1970 కింద మనకి ఆర్ఆర్బి యాక్ట్ 1976లో వచ్చింది. ఈ ఆర్ఆర్బీస్ వచ్చేసి మనకి 1975లో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్ఆర్బీస్. అండ్ మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ఏపీలో టోటల్ అయితే 26 ఉన్నాయి. మన ఏపీలో 4 ఉంటే వాటిని విలీనం చేసి ఒకటి చేయడం జరిగింది. ఆ చేసిన ఒకటి అమరావతిలో ఉండడం జరుగుతుంది. సో దాన్ని మనం ఏదైతే మనకి తీసుకొచ్చినాం కదా ఏపీ గ్రామీణ బ్యాంక్ని, దాన్ని మే 1 నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ప్రపంచ తెలుగు మహాసభలు. సో ప్రపంచ తెలుగు మహాసభలు అనేవి మనకి తెలుగు యొక్క డెవలప్మెంట్ కోసం, అలాగే తెలుగు యొక్క ఇంపార్టెన్స్ గురించి, అలాగే తెలుగుని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనకి ఈ తెలుగు ప్రపంచ మహాసభలు జరగడం జరుగుతుందన్నమాట. రీసెంట్గా మనకి ఈ తెలుగు అంటే 3వ ప్రపంచ తెలుగు మహాసభల యొక్క లోగోని ఆవిష్కరించడం జరిగింది. అలాగే మనకి 2026లో ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయని కూడా మనకి ప్రకటించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏప్రిల్ 7న విశాఖలో 3వ ప్రపంచ తెలుగు మహాసభల యొక్క లోగో ఆవిష్కరణ జరిగింది. దీనికి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనారంటే మనకి స్పీకర్ అయిన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, మనకి శాసనసభ స్పీకర్ అయిన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు మనకు ఆయన హాజరవ్వడం జరిగింది. అలాగే ఈ లోగోని ఆవిష్కరించడం కూడా జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి అధ్యక్షుడు వచ్చేసి మనకి ఈ ప్రపంచ తెలుగు మహాసభల అధ్యక్షుడు ఎవరంటే గజల్ శ్రీనివాసన్ అనమాట. గజల్ శ్రీనివాస్ అని చెప్పుకోవచ్చు. మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ లోగో ఆవిష్కరించడంతో పాటు మన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 2026 జనవరి 3, 4, 5వ తేదీన అమరావతిలో జరుగుతాయని కూడా మనకి ప్రకటించడం జరిగింది. 2026లో జనవరి 3, 4, 5 3 డేస్ మనకి ఈ తెలుగు ప్రపంచ మహాసభలు జరగడం జరుగుతుంది. అది ఎక్కడంటే అమరావతిలో. తర్వాత వచ్చేసి ఇక్కడ మల్లంపల్లి బాలకృష్ణ అవార్డు. యాక్చువల్గా ఈ మల్లంపల్లి బాలకృష్ణ అవార్డ్స్ మనకి ఈ సందర్భంలో ఇచ్చేవాళ్ళు అనమాట. కానీ అంటే తెలుగు కృషి చేసిన వాళ్ళలో ఒక అతను అనమాట. సో ఈ అవార్డుని ఇవ్వడం ఆపేశారు కదా, మళ్ళీ ఈ 2026లో వచ్చే ప్రపంచ తెలుగు మహాసభలో ఈ అవార్డుని మళ్ళీ ఇచ్చేలాగా మేము ప్రోత్సహిస్తామని, అలాగే ఇవ్వాలని కూడా మనకి స్పీకర్ గారు చెప్పడం జరిగిందనమాట. మంగంపల్లి బాలకృష్ణ అవార్డు. తర్వాత వచ్చేసి నేను ఆల్రెడీ స్పీకర్ గారు హాజరవ్వడం జరిగిందని చెప్పినా కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రపంచ తెలుగు మహాసభలో నేను లోగో ఆవిష్కరించారని చెప్పినా కదా. లోగో ఆవిష్కరణ వచ్చేసి మనకి మీరు బాగా గమనిస్తే లోగో ఇలా ఉంటుంది అనమాట. అంటే రౌండ్ షేప్ నాకు వచ్చినట్టు వేసేసాను అనమాట. ఈ రౌండ్ షేప్లో మనకి ఇక్కడ ఏముంటుందంటే ప్రపంచ తెలుగు సభలు 2026 అని ఉంటుంది. ప్రపంచ తెలుగు మహాసభలు 2026 అని ఇక్కడ రాసి ఉంటుంది. తర్వాత మళ్ళీ కింద ఏముంటుందంటే గుంటూరు, అమరావతి ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఈ సర్కిల్లో ఇన్నర్ సర్కిల్ ఇంకోటి ఉంటుంది. ఈ ఇన్నర్ సర్కిల్లో మనకి పద్యం, అవధానం, గద్యం, జానపదం, సంపాదకత, నవల, గేయం అనే పదాలు అనేవి మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. తర్వాత మనకి అందరికీ తెలుసు కదా కుంభం అనమాట. ఈ కుంభం ఉండేసి మనకి ఇక్కడ ఒక అంటే సన్ లాగా ఒక షేప్ ఉండి రెడ్ కలర్ ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ నేను డాట్ పెట్టిన చూడండి, ఈ డాట్ దగ్గర ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ అని రాసి ఉంటుంది. నాకు అక్కడ ప్లేస్ రాయడం వల్ల మీకు ఈ పదాలు కనిపించవనేసి కింద రాసిన, బట్ ఆ డాట్ దగ్గర మనకి ఆంధ్ర సరస్వతి పరిషత్ ఆంధ్రప్రదేశ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది లోగో అనమాట. దీన్ని 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరగడానికి ముందే ఆవిష్కరించిన లోగో గురించి మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. థ్యాంక్ యూ. ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నారో మెయిన్గా ఏపీ రిలేటెడ్ వాళ్ళకి ఈ ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేవి బాగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎవరికైతే మన వీడియోస్ నచ్చుతాయో వాళ్ళు లైక్ చేయండి.
అలాగే మనం డిస్కస్ చేసిన టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తర్వాత వచ్చేసి మనకి మీరెవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళతో కూడా మీరు వీడియోని షేర్ చేసుకోండి అనమాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి P4 కోసం రాష్ట్ర స్థాయి సొసైటీ అనమాట. ఆల్రెడీ మనం P4 గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇలా నేను లాస్ట్ వీడియోస్లో 2 టైమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, అలాగే దాన్ని ప్రారంభించినప్పుడు కూడా దాని యొక్క లక్ష్యాలు ఏంటి అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైతే చూడకపోతే దాన్ని ఒకసారి చూడండి. తర్వాత వచ్చేసి ప్రజెంట్ యాజ్ పర్ అప్డేట్ ఏంటి అంటే P4 కార్యక్రమంలో మనకి రాష్ట్ర స్థాయి సొసైటీని తీసుకురావడం జరిగింది. అంటే ఏంటి, P4 కార్యక్రమం సమర్థంగా అమలు అవుతుందా లేదా, దీనిలో ఆశించిన ఫలితాలు తీసుకురావడం కోసం దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం ఈ రాష్ట్ర స్థాయి సొసైటీని తీసుకురావడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, సమర్థంగా అమలుకై ఆశించిన ఫలితాల సాధనకై దీన్ని తీసుకురావడం జరిగింది. దీనికి చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే సీఎం, అంటే ముఖ్యమంత్రి గారు ఉండడం జరుగుతుంది. డిప్యూటీ చైర్పర్సన్గా డిప్యూటీ సీఎం గారు ఉండడం జరుగుతుంది అనమాట. మనకి ఇక్కడ చైర్మన్గా ఎవరు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. డిప్యూటీ చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే డిప్యూటీ సీఎం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు యాజ్ పర్ అప్డేట్ ఉండడం జరుగుతుంది. సో ఇందులో సిఇఓ డైరెక్టర్ వాళ్ళు కాల్ సెంటర్కి సాంకేతిక నిపుణుల బృందం. ఇక్కడ చూడండి, కాల్ సెంటర్ ద్వారా సిఇఓ డైరెక్టర్ గారు అనుసంధానం ఉంటారు. తర్వాత సాంకేతిక నిపుణుల బృందం ఉంటుంది, కార్యక్రమాల బృందం కూడా ఇందులో ఉండడం జరుగుతుంది అనమాట. అంటే వీళ్ళంతా కలిసి కూడా ఈ రాష్ట్ర స్థాయి సొసైటీలో వర్క్ చేయడం జరుగుతుంది. సో చైర్పర్సన్ ఏమో సీఎం, డిప్యూటీ చైర్పర్సన్ ఏమో డిప్యూటీ సీఎం ఉంటారు. ఇక్కడ వచ్చేసి మనం ఇది రాష్ట్ర స్థాయి సొసైటీ గురించి చెప్పుకున్నాం కదా. అలాగే జిల్లా స్థాయిలో మంత్రి, ఎవరైతే ఆ జిల్లాకి రిలేటెడ్ మంత్రి ఉంటాడో ఆ జిల్లా స్థాయిలో మంత్రి అనేది మనకి అధ్యక్షత వహించడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గ స్థాయిలో మనకి స్థానిక ఎమ్మెల్యేలు ఉంటారు కదా, మనకి వాళ్ళు అధ్యక్షత వహించడం జరుగుతుంది. తర్వాత సెక్రటరియట్, అంటే గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా, ఆ స్థాయిలో ఎవరు అంటే మనకి పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మినిస్ట్రేటర్ సెక్రటరియట్కి మనకి బాధ్యత వహించడం జరుగుతుంది. జిల్లాలో అయితే మంత్రి, నియోజకవర్గంలో అయితే స్థానిక ఎమ్మెల్యే, సెక్రటరియట్ స్థాయిలో అంటే గ్రామీణ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటర్లు మనకి అధ్యక్షులుగా ఉండి ఎప్పటికప్పటికి పర్యవేక్షిస్తూ దీన్ని P4 కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళని నియమించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆగస్టు 15th అంతా మనకి 5 లక్షల కుటుంబాలను, బంగారు కుటుంబాలను కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ఏ కుటుంబానికి అయితే ఎక్కువ అవసరాలు ఉన్నాయో, లేదంటే వాళ్ళు చాలా పూర్, అంటే ఈ పావర్టీలో చాలా పూర్ అనమాట. అంటే ఈవెన్ పావర్టీలో కనుక మనకి ఏపీఎల్ బీపీఎల్ ఉంటాయి కదా, అబవ్ పావర్టీ లైన్, చాలా బిలో పావర్టీ లైన్ కింద ఉన్న కొన్ని కుటుంబాలని చూస్ చేసుకొని వాళ్ళని ఆ పావర్టీ నుంచి, ఏదైతే పేదరికం నుంచి బయటికి తీసుకురావడం కోసం వాళ్ళకి ఎలాంటి సహాయం అందించాలి, అలాగే వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ రిలేటెడ్ సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ బంగారు కుటుంబాలని తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆగస్టు 15 కంటే 5 లక్షల బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవడమే దీని యొక్క లక్ష్యం అనమాట. అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తించాలి, ఇది గవర్నమెంట్ చేస్తున్న ప్రోగ్రామే కానీ గవర్నమెంట్ నడుపుతున్న ప్రోగ్రాం కాదు. అంటే సపోజ్ నేనున్నాను అనుకోండి, నేను మంచి రిచ్ వెల్డ్ సెటిల్డ్ ఫ్యామిలీ అనుకోండి, నేను ఒక పూర్ ఫ్యామిలీని దత్తత తీసుకొని వాళ్ళకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో తీర్చడం కోసం, అలాగా సొసైటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్ ఫ్యామిలీస్ని దత్తత తీసుకొని వాళ్ళని పావర్టీ నుంచి బయటికి తీసుకురావడం లేదా పేదరికాన్ని తొలగించడం కోసం చేసే ఒక కార్యక్రమమే P4 కార్యక్రమం అనమాట. సో దాంట్లో భాగంగానే మనము ఆగస్టు 15 కంటే 5 లక్షల బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవాలనే లక్ష్యాన్ని కూడా వీళ్ళు వెల్లడించడం జరిగిందనమాట. నెక్స్ట్ టాపిక్
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సూక్ష్మ సేద్యం గురించి. సూక్ష్మ సేద్యం అంటే ఏంటంటే, ఎప్పుడైతే అంటే మనం ఒక పంటని పండించేటప్పుడు దానికి సూక్ష్మంగా వాటర్ అందించడం గానీ, లేదా ఫర్టిలైజర్స్ అంటే ఎరువులు అందించడం గానీ, సూక్ష్మంగా చేయడం. అంటే ఎక్కువ వాటర్ యూసేజ్ లేకుండా సరైనంత వాటర్ యూజ్ చేసుకోవడమే ఈ సూక్ష్మ సేద్యం అనమాట. ఎంత అవసరమో అంతే యూజ్ చేసుకొని మనం పంటల్ని పండించడాన్ని సూక్ష్మ సేద్యం అంటారు. ఇందులో భాగంగానే మనకి బిందు, తుంపర్లతో సేద్యంగా చెప్పుకోవడం జరుగుతుంది. రీసెంట్‌గా ఈ బిందు సేద్యం లేదంటే సూక్ష్మ సేద్యంలో మనకి ఏపీకి అగ్రస్థానంగా ప్రకటించడం జరిగింది. అంటే ఏపీ ఫస్ట్ ప్లేస్‌లో రావడం జరిగింది దేశంలోనే. సో, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, సూక్ష్మ సేద్యంలో ఏపీకి అగ్రస్థానం అని చెప్పినా కదా! బిందు, తుంపర్లతో అంటే మీరు చూసే ఉంటారు ఆల్మోస్ట్ అందరిలో. మనకి పైప్స్ ఇలా ఉంటే ఇక్కడ ఒక 2, 3 ట్రీస్ ఉన్నాయనుకోండి. ఇది పైప్ అనుకుంటే ఇక్కడొక హోల్, అలా హోల్స్ ఇచ్చి ఎంతవరకైతే ఇక్కడ ఉంది కదా! ఈ ప్లాంట్‌కి ఎంతవరకైతే వాటర్ కంటెంట్ అవసరమో అంతవరకు వాటర్‌ని పాస్ చేసి తర్వాత ఆఫ్ చేస్తారనమాట. తుంపర్ల దానికొస్తే ఒకటి అంటే పొలంలో ఒక 4, 5 ప్లేసెస్‌లో ఇలా పెట్టేసి దీనికి ఒక 3 సైడ్స్ ఉంటాయి. వీటికి హోల్స్ ఉంటాయన్నమాట. అవి రౌండ్‌గా తిరిగేటప్పుడు మనకి వాటర్ అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఈ ప్లాంట్స్‌కి ఏదైతే పంటకి మనకి వాటర్ స్ప్రెడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. అలాగా మనకి తుంపర్ల సేద్యము, బిందు సేద్యం జరుగుతుంది. సో, ఈ బిందు సేద్యం, తుంపర్ల సేద్యం చేయడం వల్ల మనకి ఏపీలో అగ్రస్థానం రావడం జరిగింది. చూడండి, దేశంలోనే మొట్టమొదటి స్థానంగా ఏపీ నిలవడం జరిగింది. సో, దాని గురించి తెలుసుకుందాం. మనం 2024-25 ఆర్థిక సంవత్సరానికి చూసుకుంటే మనం టోటల్‌గా 1,17,880 హెక్టార్లలో ఈ బిందు సేద్యం చేయడం జరిగింది. 1,17,880 హెక్టార్ల విస్తీర్ణంలో మనం ఈ బిందు సేద్యం చేయడం జరిగింది. దానికైన ఖర్చు ఎంత అంటే 1,176 కోట్లు అనమాట. సో, దీని గురించి ఇంకా డీటెయిల్‌గా కిందొస్తుంది మనకి. ప్రెజెంట్ అయితే 1,17,880 హెక్టార్ల విస్తీర్ణంలో మనం ఈ సూక్ష్మ సేద్యం చేయడం జరిగింది ఏపీలో. తర్వాత వచ్చేసి ఏపీ తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి గుజరాత్ అనమాట. తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత కర్ణాటక, తమిళనాడు. సెకండ్ వచ్చేసి గుజరాత్ 1.16 lakh హెక్టార్స్‌తో వీళ్ళు సూక్ష్మ సేద్యం చేయడం జరిగింది. తర్వాత ఉత్తరప్రదేశ్, దీన్ని ఉత్తరప్రదేశ్‌గా రాసుకోవచ్చు. 1.02 lakh హెక్టార్స్ వీళ్ళు పండించడం జరిగింది. తర్వాత కర్ణాటక, తర్వాత తమిళనాడు కూడా రావడం జరుగుతుంది. సో, ఫస్ట్ 3 ఏవి అంటే ఏపీ అండ్ గుజరాత్, ఉత్తరప్రదేశ్. తర్వాత వచ్చేసి ఉద్యాన పంటల విస్తీర్ణం కానీ కొన్ని ఏళ్ళుగా పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఏపీలో ఉద్యానవనానికి సంబంధించిన పంటల విస్తీర్ణం కూడా రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్‌కి ఉద్యాన పంటలు కూడా పండించడం ఎక్కువైపోతుంది అనమాట. సో, మనకి యాక్చువల్‌గా ఈ బిందు, తుంపర్ల సేద్యం అనేది ఉద్యాన పంటలకి బాగా యూజ్ అవుతుందనమాట. తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫర్టిగేషన్ విధానం. ఇదొక ఫర్టిగేషన్ విధానం ఏమంటే, ఇప్పుడు వాటర్‌ని మనం బిందు అంటే సూక్ష్మ రూపంలో ఈ బిందు, తుంపర్ల రూపంలో అందించడం జరుగుతుంది క్రాప్‌కి. కానీ ఈవెన్ ఎరువులు లేదా ఫర్టిలైజర్స్ అంటాం కదా! ఆ ఎరువులను కూడా ఇదే పద్ధతిలో అందిస్తే దాన్ని ఫర్టిగేషన్ విధానం అనడం జరుగుతుంది. సో, ఎరువులను కూడా బిందు సేద్యంతో పాటే అందించడాన్ని ఫర్టిగేషన్ అంటామట. ఇలా ఫర్టిగేషన్ విధానం ద్వారా మనం అందించినప్పుడు ఆ క్రాప్ అనే యొక్క దిగుబడి అంటే ప్రొడక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. దిగుబడి, ఉత్పత్తుల్లో నాణ్యత అనేది పెరుగుతుందనమాట. ఎందుకు అంటే ఈ ఫర్టిగేషన్ విధానాన్ని యూజ్ చేసినందుకు. తర్వాత వచ్చేసి మనకి నేను ఆల్రెడీ చెప్పిన కదా, ఇక్కడ టోటల్ మనం ఎంత విస్తీర్ణంలో పండించినామంటే 1,17,880 హెక్టార్లు. ఇక్కడ చూడండి, అందుకైన ఖర్చు టోటల్‌గా ఎంత అంటే 1,176 కోట్లు అవ్వడం జరిగింది. అసలు 1,176 కోట్లు ఎవరెవరి వాటా ఎంతో చూద్దాం. మనకి సెంట్రల్ అంటే కేంద్రం ఎంత అందించింది సూక్ష్మ సేద్యానికి అంటే 328 కోట్లను అందించడం జరిగింది. తర్వాత స్టేట్ వచ్చేసి ఎంత అంటే రాష్ట్రం 598 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి రైతులు అంటే ఈవెన్ అంటే మొత్తంకి అదే సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఇచ్చేది కదా! సో, వాళ్ళు ఇచ్చిన సబ్సిడీ తర్వాత ఈవెన్ రైతులు వాళ్ళ ఓన్‌గా వాళ్ళ పంటల కోసం ఎంత ఖర్చు చేసుకున్నారంటే 250 కోట్లని ఖర్చు చేయడం జరిగింది. మన కేంద్రం అయితే 328 కోట్లు, రాష్ట్రం అయితే 598 కోట్లు, రైతులైతే 250 కోట్లు ఖర్చు చేయడం జరిగిందనమాట. ఈ టోటల్‌గా ఏదైతే 1,17,880 హెక్టార్ల విస్తీర్ణంలో పండించడం కోసం. తర్వాత సూక్ష్మ సేద్యం పరికరాలు.
ఇప్పుడు ఏపీ ఫస్ట్ ప్లేస్లో వచ్చింది కదా. ఏపీలో ఏ డిస్టిక్లో ఎక్కువగా ఈ సూక్ష్మ సేద్యం చేస్తున్నారంటే, ఈ సూక్ష్మ సేద్యానికి సంబంధించిన పరికరాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే మనకి అనంతపురం, అలాగే వైఎస్ఆర్ కడప, సత్యసాయిలో కూడా మనకి ఈ సూక్ష్మ సేద్యంలో ఫస్ట్ 3 డిస్ట్రిక్ట్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అక్కడ మనకి ఎక్కువగా ఈ సూక్ష్మ సేద్యానికి సంబంధించిన పరికరాలు తిరగడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం చూసుకుంటే సూక్ష్మ సేద్యంలో మనకి ఏపీ ఫస్ట్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ సెకండ్, టూ ప్లేసెస్లో ఉండడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జలహారతి కార్పొరేషన్. జలహారతి కార్పొరేషన్ ఎందుకంటే ఏదైతే నదిలో ఎక్స్ట్రా వాటర్, అంటే ఇప్పుడు వర్షం వచ్చింది అనుకొని దాని స్టోరేజ్కి మించి వాటర్ ఉన్నప్పుడు మనకి వరదలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా వరదలు వచ్చేసే ఛాన్స్ ఉన్న నదులను, అలాగే ఎక్కువ వాటర్ అయిపోయి అవి వేస్టేజ్గా వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతుంటాయి కదా, అలా ఎక్స్ట్రా వాటర్ ఉన్న నదులను తీసుకొని ఇంకో నదికి ఎక్కడైతే, లేదంటే ఆనకట్టకో, లేదంటే ఇంకొక డ్యామ్కో తరలించడం కోసం, అలాగే వాటర్ లేని చోట ఎక్స్ట్రా వాటర్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసము ఈ జలహారతి కార్పొరేషన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఈ జలహారతి కార్పొరేషన్లో చూడండి, వరదల జలాల సద్వినియోగాన్ని కోసం మనం తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ చెప్పినాను కదా. దీంట్లో మెయిన్గా ఈ రీసెంట్గా మనం చాలాసార్లు మీరు పేపర్లో చూసింటారు, పోలవరం అండ్ బనకచెర్ల అనే ప్రాజెక్టు పేరు పోలవరం అండ్ బనకచెర్ల అనమాట. సో దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. మనకి పోలవరం వచ్చేసి మనకి గోదావరి జలాలు ఉంటాయి కదా, గోదావరి నది ఉంది కదా, అందులో ఉన్న వాటర్ అనేవి చాలా వరకు కూడా సముద్రంలో కలవడం జరుగుతుంది. అలా సముద్రంలో కలవడం కంటే కూడా పోలవరం ప్రాజెక్ట్ నుంచి వాటర్ని, శ్రీశైలం ఉంది కదా మనకు, శ్రీశైలం కుడి కాలువ ఉంటుంది, ఎడమ కాలువ ఉంటుంది. ఏదైతే కుడి కాలువ దగ్గర ఉన్న బనకచెర్లకు ఈ ఎక్స్ట్రా వాటర్ ఏవైతే పోలవరం ప్రాజెక్ట్ దగ్గర గోదావరి నుంచి వస్తుంది కదా, ఆ వాటర్ని శ్రీశైలంలోని కుడి కాలువ దగ్గర ఉన్న బనకచెర్ల యొక్క ఆనకట్టకి తరలించాలనేది ఈ ప్రాజెక్ట్ ధ్యేయం అనమాట. సో దాన్నే మనము పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుగా పిలవడం జరుగుతుంది. సో దాంతో పాటు సహా ఇతర ప్రాజెక్టులను చేపట్టేందుకు కూడా మనము ఈ జలహారతి కార్పొరేషన్ని ప్రత్యేక వాహక నౌకగా పేర్కొనడం జరుగుతుంది అనమాట. దేన్ని అంటే జలహారతి కార్పొరేషన్. తర్వాత వచ్చేసి ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. జలహారతి కార్పొరేషన్కి చైర్మన్ ఎవరంటే ముఖ్యమంత్రి గారు, అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ దీనికి చైర్మన్. జలహారతి కార్పొరేషన్కి చైర్మన్గా ఎవరు ఉంటారంటే సీఎం గారు ఉంటారు. తర్వాత ఉపాధ్యక్షుడు ఎవరు ఉంటారంటే జలవనరుల శాఖ మంత్రి కదా, మనకు జలానికి సంబంధించింది కాబట్టి జలవనరుల శాఖ మంత్రి గారు మనకి ఉపాధ్యక్షుడిగా ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఎండి లేదా సిఇఓగా ఎవరు ఉంటారంటే మనకి జలవనరుల ప్రత్యేక కార్యదర్శి లేదా మిగతా అధికారులు అంటే ఎవరైతే గవర్నమెంట్ నియమిస్తుందో వాళ్ళు ఉంటారు. అంటే జలవనరుల ప్రత్యేక కార్యదర్శి ప్లస్ మిగతా అధికారులు ఉంటారు అన్నమాట. తర్వాత వచ్చేసి డైరెక్టర్స్ ఎవరు ఉంటారంటే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉంటారు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, అంటే ఆర్థిక శాఖకు జలవనరుల శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు ఇందులో డైరెక్టర్స్గా ఉండడం జరుగుతుంది. అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి, ఈ ప్రాజెక్టు లేదా కార్పొరేషన్ వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా అంటే ఖచ్చితంగా 80 lakhs మందికి, అంటే 80 లక్షల మందికి దీని ద్వారా తాగునీరు అందించవచ్చు. ఏదైతే వరద నీటిని మళ్లించడం ద్వారా, లేదంటే ఆనకట్టలు కట్టి ఇలా స్టోర్ చేయడం ద్వారా మనకి 80 లక్షల మందికి కూడా తాగునీరు అందించవచ్చు. అలాగే 3 లక్షల హెక్టార్ల ఆయకట్టును కట్టించడం, అలాగే 9.14 లక్షల హెక్టార్లని స్థిరీకరించవచ్చు అనేసి మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, 8 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్ల ఆయకట్ట, 9.14 లక్షల హెక్టార్ల స్థిరీకరణకు ఇది ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ మెయిన్గా దీని చైర్మన్ ఎవరంటే ముఖ్యమంత్రి, ఉపాధ్యక్షుడు అంటే జలవనరుల శాఖ మంత్రి. జలహారతి కార్పొరేషన్ ఎందుకు అంటే మనకి ఏదైతే వరదల జలాలు ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవడానికి, వేస్ట్గా మనకి సముద్రంలో వెలిసి కలిసిపోతున్నాయి కదా, వాటిని మనం తాగునీరుకో లేదంటే ఆయకట్టలు కట్టి వాటిని స్టోర్ చేయడానికో ఉపయోగించుకోవడం అనమాట. నెక్స్ట్ టాపిక్. వెల్కమ్ బ్యాక్ టు దశ కరెంట్ అఫైర్స్. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ప్రజల వద్దకే పాస్పోర్ట్ మనకి ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు కదా. ఆల్మోస్ట్ చాలామంది పాస్పోర్ట్కి అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేదంటే ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, లేదంటే ఏదైనా ట్రావెల్ పరంగా కానీ మీరు
ఈ పాస్‌పోర్ట్‌కి అప్లై చేయడం జరుగుతుంది కదా! సో, ఎప్పుడైతే మీరు పాస్‌పోర్ట్ అప్లై చేయాలనుకోండి, మీరు ఒక ఆఫీస్‌కెళ్ళి అక్కడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చి, అలాగనే మీ డీటెయిల్స్ అన్నీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకి పాస్‌పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చాలా తొందరగా వచ్చే ప్రాసెస్ ఏం కాదు. చాలా టైం తీసుకుంటుంది. ఇట్స్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదా! సో, దాన్ని తగ్గించడం కోసం అలాగే పాస్‌పోర్ట్‌ని ఈజీ వేలో తీసుకోవడం కోసం గవర్నమెంట్ మనకి రీసెంట్‌గా ప్రజల వద్దకే పాస్‌పోర్ట్ అనే సేవని తీసుకొని రాకపోతుంది. ఇది ఇంకా రాలేదు. ఆన్ ది వే అనమాట. ఇక్కడ చూడండి మొబైల్ పాస్‌పోర్ట్ సేవలు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయన్నమాట. ఇప్పుడు రీసెంట్‌గా దీన్ని తీసుకొని రావాలనేసి వీళ్ళు చూస్తున్నారు. తర్వాత ఇందులో 4 మంది అధికారులుంటారనమాట. 4 మెంబర్స్ ఏమంటారు 4 మంది అధికారులతో పాస్‌పోర్ట్ సేవ మొబైల్ వ్యాన్ అంటే ఒక వ్యాన్ ఉంటుంది మనకి. ఆ వ్యాన్ మన దగ్గరికే వచ్చి అంటే మన ప్లేస్ దగ్గరికే వచ్చి మన యొక్క డీటెయిల్స్ అంటే మనం ఒక స్లాట్ ఉంటది గదా! అక్కడ స్లాట్‌ని బుక్ జేసుకోవాల్సుంటది. ఆ స్లాట్‌ని బుక్ జేసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడికొచ్చి మీ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసి మీ పాస్‌పోర్ట్ తీసుకొని మీది ఏదైతే సైనింగ్ అంతా ప్రాసెస్ చేసి అప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడే మీరు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు పోస్ట్ ద్వారా మీ పాస్‌పోర్ట్‌ని పంపించడం జరుగుతుందనమాట. అంటే మీ వద్దకే వచ్చి వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. సో, దాన్నే పాస్‌పోర్ట్ సేవ మొబైల్ వ్యాన్ అంటారనమాట. పాస్‌పోర్ట్ సేవ మొబైల్ వ్యాన్‌ని తీసుకొని రావడం జరుగుతుంది. ఈ సేవలు అందించడం కోసం. తర్వాతొచ్చేసి సంబంధిత వెబ్‌సైట్‌లో సమాచారం పొందొచ్చు. అంటే మీరిప్పుడు సపోజ్ ఇప్పుడు ఏ ఊర్లో పాస్‌పోర్ట్ ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి తెలీదు గదా! సో, మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి ఒక స్లాట్‌ని బుక్ జేసుకోవడం వల్ల వస్తారనే సమాచారాన్ని మీకు వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరుగుతుందనమాట. తర్వాత వెరిఫికేషన్ పాస్‌పోర్ట్ ద్వారా ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ చెప్పినా గదా! మీ సర్టిఫికేషన్స్ అన్నీ వెరిఫై చేసి, మీ ఇంటర్వ్యూ తీసుకొని తర్వాత మీ పాస్‌పోర్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని గూడా తర్వాత వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత పాస్‌పోర్ట్‌ని పోస్ట్ ద్వారా మీ ఇంటికే పంపియడం జరుగుతుందనమాట. అంటే పాస్‌పోర్ట్‌ని డైరెక్ట్‌గా హ్మ్. పోస్ట్ ద్వారా మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. తర్వాత ఏప్రిల్ 8న అంటే ఇది మనకు గవర్నమెంట్ ఎప్పుడు అనౌన్స్ చేయడం జరిగిందంటే రీసెంట్‌గా ఏప్రిల్ 8న విజయవాడలో ప్రాంతీయ పాస్‌పోర్ట్ మనకి విజయవాడలో రీసెంట్‌గా ఈ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం అనేది ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాలయం ప్రారంభించడం సందర్భంగా మనకి ఈ సేవలు అందజేస్తున్నామని తెలియజేయడం జరిగింది. సో, అత్యంత తొందరలో ఈ సేవల్ని అందుబాటులోకి తెస్తున్నామని కూడా మనకి తెలియజేయడం జరిగిందనమాట. నెక్స్ట్ టాపిక్.